టెస్ట్ చేయడం మానేశారు. ఇప్పుడు మళ్ళీ సాయిల్ టెస్ట్ ఇచ్చేసి మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ ఆర్ వెరీ గుడ్. దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వెరీ ప్రోగ్రెస్ ఫార్మర్స్ మనవాళ్ళు మీరు చూస్తే ఒక మాట చెప్తే అల్లకపోతారు. వీళ్ళు రాయదుర్గెళ్ళి వేరే రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా వ్యవసాయం చేశారు. ఒకప్పుడు తెలంగాణకి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, బళ్ళారి ఆ ప్రాంతానికి వెళ్ళారు, ఆఫ్రికాకి వెళ్ళారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళారు. ఎక్కడ నీళ్లుంటే అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసి అవకాశాలు బ్రహ్మాండంగా ప్రూవ్ చేశారు. ఇప్పుడు హార్టికల్చర్ కానీ, అక్వాకల్చర్ కానీ, స్పైసెస్ కానీ వీఆర్ నెంబర్ 1. ఇక్కడ ఆ మోడల్స్ని క్రియేట్ చేసి మనం ఫెసిలిటేట్ చేస్తే బ్రహ్మాండంగా చేసి పామాయిల్ వీఆర్ నెంబర్ 1. అందుకని నేను చాలా క్లియర్గా ఆదాయాన్ని పెంచే మార్గం, రైతులకు వ్యవసాయ ఖర్చులు తగ్గించడానికి టెక్నాలజీ ఎట్లా ఉపయోగించుకోవాలి, నేచురల్ ఫార్మింగ్ చేస్తే దీన్ని ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ చేసి ధర ఎక్కువ ఎట్లా సంపాదించుకోవాలి, దానికి కావాల్సిన ప్లేయర్స్ ఇవన్నీ తీసుకొచ్చి వర్కౌట్ చేస్తున్నాం. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ దట్ ఈస్ ఎ రెవల్యూషన్ అవుతుంది. ఫర్ ది లాస్ట్ 10 years 8.8% గ్రోత్ వచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్లో, వ్యవసాయాలు. నేను వాస్తవంగా ప్రజల్ని, రైతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది. ఇండియాకే కాదు ప్రపంచానికే ఫుడ్ బాస్కెట్గా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎక్కువగా ఫ్రూట్స్ కానీ, లేకపోతే అక్వాకల్చర్ కానీ, మీట్ కానీ, డైరీ కానీ, ఇవన్నీ అంత పొటెన్షియల్ ఎక్కడుంది, అంత ప్రోగ్రెస్ ఫార్మర్స్ ఉన్నారు. నేను చెప్పేది ఇప్పుడు ఆ గర్వం అనేది ఇప్పుడు ఢిల్లీలో కూడా జరిగింది. ఇలాంటి మోడీలు ఎంతమంది వచ్చా నన్ను ఓడించలేరన్నారు కదా, ఏమైంది? అందుకే నేనేమంటానంటే హంబుల్నెస్, ఆ పద్ధతి. ఇప్పుడు అలాంటి వాళ్ళతో రాజకీయం చేయాల్సి వచ్చిన బాధ ఉంటుంది నాకు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నేను సిద్ధాంతపరంగా రాజకీయం చేశాను తప్ప వ్యక్తిగత రాజకీయాలు నేను ఎప్పుడూ చేయలేదు నా లైఫ్లో. అయితే సిద్ధాంతపరంగా చేసినప్పుడు కూడా నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం. దాంట్లో రాజీ పడలేదు నేను. ఫ్యాక్షన్ లీడర్స్, కమ్యూనల్ వైలెన్స్, నక్సలైట్స్ వైలెన్స్, రౌడీజం చాలా నిర్మోహమాటంగా అణిచివేశాను. ఇటీవల కాలంలో ఏమైంది? ఎక్కడ చూసిన డ్రగ్స్, గంజాయి. ఇప్పుడు తగ్గిందా లేదా? కంట్రోల్ చేసామా లేదా? 7 నెలల్లో కంట్రోల్ అయింది. పూర్తిగా ఎరాడికైంది నేను చెప్పను. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళీ, ఈ రాష్ట్రంలో ఎవరైనా గంజాయి పండిస్తే మాత్రం అది లాస్ట్ డే. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే లాస్ట్ డే. గుర్తుపెట్టుకోండి, ఫర్మ్గా ఉంటాం, డిటర్మెంట్గా ఉంటాం. ఒకరోజు తప్పించుకుంటావు కానీ నువ్వు మళ్ళీ తప్పించుకోలేవు. వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది ఎవరికైనా సరే. బీ రెస్పాన్సిబుల్ సిటిజన్. నీ పని నువ్వు చెయ్యి. నువ్వు ఈ రాష్ట్రంలో అందరి మాదిరిగా గౌరవంగా బ్రతకడానికి మీరు గౌరవంగా బ్రతకండి, అందరినీ గౌరవంగా బ్రతకనియండి. ఇష్టానుసారంగా చేస్తే ఇక్కడ ఎక్కడ అయిన పరిస్థితిలో ఉండదు. అట్లని చెప్పి రాజకీయ ముసుగులో నేరస్తులు చేరి ఇష్టానుసారంగా చేస్తే కూడా డెఫినెట్గా కట్టడి చేస్తాం. అది చేయకపోతే కూడా తప్పే అవుతుంది. మేము చేస్తాం, మీరేమన్నా చేయండి. ఇష్టానుసారంగా మాట్లాడడం, నోరు బారేసుకోవడం, ఓకే మీరు నోరు బారేసుకుని నేను పారేసుకో, అది ఎప్పుడు నా జీవితంలో లేదు. బట్ యాక్షన్ మాత్రం డిటర్మెంట్గా ఉంటుంది, ఫర్మ్గా ఉంటుంది. నేనేమంటానంటే అప్పుడు అందుకే 95 సీఎం అన్నాను. నరేంద్ర మోడీ గారి పైన ఎంత ప్రచారాలు చేస్తున్నారు, ఏమైంది? ప్రజల అప్రమత్తంగా ఉండాలి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. టెస్ట్ చేయడం మానేశారు. ఇప్పుడు మళ్ళీ సాయిల్ టెస్ట్ ఇచ్చేసి మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ ఆర్ వెరీ గుడ్. దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వెరీ ప్రోగ్రెస్ ఫార్మర్స్ మనవాళ్ళు మీరు చూస్తే ఒక మాట చెప్తే అల్లకపోతారు.
వీళ్ళు రాయదుర్గెళ్ళి వేరే రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా వ్యవసాయం చేశారు. ఒకప్పుడు తెలంగాణకి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, బళ్ళారి ఆ ప్రాంతానికి వెళ్ళారు, ఆఫ్రికాకి వెళ్ళారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళారు, ఎక్కడ నీళ్లుంటే అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసి అవకాశాలు బ్రహ్మాండంగా ప్రూవ్ చేశారు. ఇప్పుడు హార్టికల్చర్ కానీ, అక్వాకల్చర్ కానీ, స్పైసెస్ కానీ వీఆర్ నెంబర్ 1. ఇక్కడ ఆ మోడల్స్ని క్రియేట్ చేసి మనం ఫెసిలిటేట్ చేస్తే బ్రహ్మాండంగా చేసి పామాయిల్ వీఆర్ నెంబర్ 1. అందుకని నేను చాలా క్లియర్గా ఆదాయాన్ని పెంచే మార్గం, రైతులకు వ్యవసాయ ఖర్చులు తగ్గించడానికి టెక్నాలజీ ఎట్లా ఉపయోగించుకోవాలి, నేచురల్ ఫార్మింగ్ చేస్తే దీన్ని ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ చేసి ధర ఎక్కువ ఎట్లా సంపాదించుకోవాలి, దానికి కావాల్సిన ప్లేయర్స్ ఇవన్నీ తీసుకొచ్చి వర్కౌట్ చేస్తున్నాం. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ దట్ ఈస్ ఎ రెవల్యూషన్ అవుతుంది. ఫర్ ది లాస్ట్ 10 years 8.8% గ్రోత్ వచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్లో, వ్యవసాయం. నేను వాస్తవంగా ప్రజల్ని, రైతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది. ఇండియాకే కాదు ప్రపంచానికే ఫుడ్ బాస్కెట్గా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎక్కువగా ఫ్రూట్స్ కానీ, లేకపోతే అక్వాకల్చర్ కానీ, మీట్ కానీ, డైరీ కానీ, ఇవన్నీ అంత పొటెన్షియల్ ఎక్కడుంది, అంత ప్రోగ్రెస్ ఫార్మర్స్ ఉన్నారు. నేను చెప్పేది ఇప్పుడు ఆ గర్వం అనేది ఇప్పుడు ఢిల్లీలో కూడా జరిగింది. ఇలాంటి మోడీలు ఎంతమంది వచ్చా నన్ను ఓడించలేరన్నారు కదా, ఏమైంది? అందుకే నేనేమంటానంటే హంబుల్నెస్, ఆ పద్ధతి, ఇప్పుడు అలాంటి వాళ్ళతో రాజకీయం చేయాల్సి వచ్చిన బాధ ఉంటుంది నాకు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నేను సిద్ధాంతపరంగా రాజకీయం చేశాను తప్ప వ్యక్తిగత రాజకీయాలు నేను ఎప్పుడూ చేయలేదు నా లైఫ్లో. అయితే సిద్ధాంతపరంగా చేసినప్పుడు కూడా నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం. దాంట్లో రాజీ పడలేదు నేను. ఫ్యాక్షన్ లీడర్స్, కమ్యూనల్ వైలెన్స్, నక్సలైట్స్ వైలెన్స్, రౌడీజం చాలా నిర్మోహమాటంగా అణిచివేశాను. ఇటీవల కాలంలో ఏమైంది? ఎక్కడ చూసిన డ్రగ్స్, గంజాయి. ఇప్పుడు తగ్గిందా లేదా? కంట్రోల్ చేసామా లేదా? 7 నెలల్లో కంట్రోల్ అయింది, పూర్తిగా ఎరాడికైంది నేను చెప్పను. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళీ, ఈ రాష్ట్రంలో ఎవరైనా గంజాయి పండిస్తే మాత్రం అది లాస్ట్ డే. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే లాస్ట్ డే. గుర్తుపెట్టుకోండి, ఫర్మ్గా ఉంటాం, డిటర్మెంట్గా ఉంటాం. ఒకరోజు తప్పించుకుంటావు కానీ నువ్వు మళ్ళీ తప్పించుకోలేవు. వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది ఎవరికైనా సరే. బీ రెస్పాన్సిబుల్ సిటిజన్. నీ పని నువ్వు చెయ్యి. నువ్వు ఈ రాష్ట్రంలో అందరి మాదిరిగా గౌరవంగా బ్రతకడానికి, మీరు గౌరవంగా బ్రతకండి, అందరినీ గౌరవంగా బ్రతకనేయండి. ఇష్టానుసారంగా చేస్తే ఇక్కడ ఎక్కడ అయిన పరిస్థితిలో ఉండదు. అట్లని చెప్పి రాజకీయ ముసుగులో నేరస్తులు చేరి ఇష్టానుసారంగా చేస్తే కూడా డెఫినెట్గా కట్టడి చేస్తాం. అది చేయకపోతే కూడా తప్పే అవుతుంది.